చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా ఆ ఈ ఘటనకు సంబంధించినటువంటి రోడ్డు కూడా చూసుకుంటే కనుక మనకు అయితే ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ రోడ్ డెవలప్మెంట్ కావట్లేదు అంటూ కూడా ఆ స్థానికులు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి ఆ సిచ్యువేషన్ నేను ఇప్పుడు చూపిస్తాను. మొత్తం కూడా ఇదే DCM ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ యొక్క DCM ఉందో అది దాని స్టాండర్డ్స్ కూడా చూస్తున్నాం మనం. అంత స్టాండ్ తోని మొత్తం అంత స్టాండ్ తోని రావడం తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎంత వేగంతో అయితే మొత్తం దీని పరిస్థితి చూస్తే మనకు స్వచ్ఛంగా అర్థమైపోతుంది. దీని పరిస్థితి చూసుకుంటే ఎంత ఆ వేగంతో అయితే ఢీకొందో చూసుకోవచ్చు మనం. అయితే ఈ వేగంతో బస్సుకు ఢీకొంది. అదే కనీసం ఈ మొత్తం బస్సు టాప్ ఒక హాఫ్ వరకు పోయింది అంటే కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క DCMని అయితే 5DG యొక్క DCMని పరిశీలిస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఏ విధంగా ఇది దీనికి సంబంధించినటువంటి అధికారులతో తెలుసుకుంటున్నారు. ఈ యొక్క దీనికి సంబంధించి ఎంత వేగంతో ఇది వచ్చింది అనే కోణం లోపల కూడా ఈ యొక్క DCM దగ్గర మొత్తం దానికి సంబంధించినటువంటి ఇది చూస్తున్నారు. అయితే ఎంత వేగంగా అయితే అది వచ్చిందో మనం చూసుకోవచ్చు. మొత్తం దానికి సంబంధించి రోడ్డు చూసుకుంటే కనుక ఇది హైవే మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఇది ఆ రోజు కొన్ని వేల అయితే మొత్తం టోల్గా ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. రోడ్డు పరిస్థితి చూసుకోవచ్చు. ఇదే రోడ్డు పై నుండి CM వెళ్తూ ఉంటారు. ఇదే రోడ్డు పై నుండి మొత్తం టోల్గా కూడా ఇక్కడనే మంత్రులు కూడా వెళ్తూ ఉంటారు. అయితే దీంట్లో చూసుకోవచ్చు ఆ రోడ్ల పరిస్థితి. ఇది హైవే రోడ్, ఇది చూసుకోవచ్చు గుంతలమయంగా మొత్తం టోల్గా కూడా ఉన్నటువంటి రోడ్డు. అది చూసుకోవచ్చు ఎంత చిన్నగా అయితే ఈ డబుల్ చేయాలి. ఇది మొత్తం 4 లైన్లు చేయాలి కూడా ఎప్పటికీ ఉంది. అయితే ఈ యొక్క ప్రతిపాదన ప్రకారంగా కూడా కొనసాగతలేదు. కొన్ని వేల సంఖ్యలో ఆ మొత్తం కూడా ఇక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ చెట్లు కూడా దానికి కారణం అంటున్నారు. ఈ చెట్లను కూడా తొలగించాలి అంటున్నారు. అంటే దీనికి మెయిన్గా కారణం అక్కడ ఉన్నటువంటి చెట్టే కాదు, ఈ రోడ్డుకు మొత్తం కూడా చూసుకుంటే మనం అయితే చెవేళ్ళ దాటిన తర్వాత వికారాబాద్ వరకు కూడా ఈ యొక్క రోడ్లు ఏవైతే రోడ్డు పక్కల ఇరువైపులా ఈ యొక్క చెట్లు ఉంటాయో ఆ చెట్లు అంటూ కూడా ఒకవేళ అధికారులు స్పందించకుంటే మేమే ఈ యొక్క చెట్లను తొలగిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే అధికారుల నుండి కూడా ఈ వర్షాన్ని చూసుకుంటే కనుక అధికారుల నుండి ఈ యొక్క అంటే ఉంటున్నామంటూ కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్లో కూడా ఆ రోడ్డుకి ఇరువైపులా భారీగా చెట్లు ఉంటాయి. మొత్తం చూసుకుంటే కనుక అయితే ఈ రోడ్ కూడా ఎంత వెడల్పు ఉంటుందో చూసుకోవచ్చు. అంటే 2 బస్సులు ఒకేసారి స్పీడ్గా వెళ్ళలేనంత పరిస్థితిలో ఈ రోడ్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక వెహికల్ వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను చూపిస్తాను. మొత్తం ఇది రోడ్డు పైన అవకాశం కూడా ఉండదు. ఇది నేషనల్ హైవే. ఇక గుంతలమయంగా కూడా మొత్తం ఉంటుంది అని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రోడ్ని అయితే మొత్తం కూడా డెవలప్ చేస్తలేరు అంటూ కూడా స్థానికులు ఆవేదన చేస్తున్నారు. చూసుకోవచ్చు ఈ టర్నింగ్ దగ్గరనే ఈ యొక్క ప్రాంతం లోపలనే ఈ రోడ్డు పైనే యాక్సిడెంట్ జరిగింది. కాస్త మూల మలుపు ఉంది. మనం చూస్తున్నాం జనాలందరూ నిలబడ్డటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక వెహికల్ వెళ్తుంది. ఆ యొక్క మూల దగ్గరికి రాగానే ఇటు చెట్లు ఉండడం వలన వెహికల్స్ కూడా కనబడతలేవు అంటూ కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. గతంలో కూడా ఇక్కడ దగ్గర ఒక ఆలూరు అనే స్టేషన్ ఉంటుంది. ఆలూరులో కూడా ఇదే విధంగా లారీ మొత్తం స్పీడ్తో రావడం జరిగింది. స్పీడ్తో వస్తే ఇక్కడ పంట పొలాలను చూస్తున్నాం మనం. అయితే పొలాల్లో ఉండేటటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అయితే ఇక్కడ రైతులు విక్రయిస్తూ ఉంటారు. రోడ్డుకు పక్కనే విక్రయిస్తుంటారు. అయితే ఇదే సమయం లోపల అయితే గత 6 నెలల కిందనే ఒక ఇన్సిడెంట్స్ కూడా జరిగింది. ఆ యొక్క ఆలూరులో కూరగాయలు అమ్ముతున్న నేపథ్యంలో ఈ యొక్క లారీ స్పీడ్తో రావడం జరిగింది. ఆ యొక్క కూరగాయలు అమ్మే వాళ్ళు మొత్తం టోల్గా కూడా అయితే మాంస బుందలు మాత్రమే మిగిలింది. ఇలాంటి సిచ్యువేషన్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ రోడ్ పై నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇంటికి తిరిగి వస్తామా అనే క్వశ్చన్ కూడా స్థానికులు లేవనెత్తుతున్నారు. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం దీనిపైన కేసులు కోర్టులు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కోర్టులలో కేసు ఉన్న కారణంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తలేమంటున్నారు. చూసుకోవచ్చు ప్రమాద
సిచ్యువేషన్ కానీ ప్రమాద ఆ సంఘటనలో ఉన్నటువంటి ఆ యొక్క లారీని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఆ యొక్క డీసీఎంని చూస్తున్నాం. ఆ యొక్క తీవ్రతను చూస్తే ఆ యొక్క డీసీఎం తీవ్రతను చూస్తే తెలుస్తుంది అది ఎంత స్పీడ్లో ఉంది, ఆ వెహికల్ ఎంత స్పీడ్తో వచ్చేసి ఆ బస్సుని ఢీకొట్టింది. బస్సులో కూడా మనం మొత్తం కూడా ఆ యొక్క విజువల్ చూసాం. మొత్తం బస్సు ఆఫ్ మొత్తం టాప్ ఏదైతే ఉంటుందో ఆ టాప్ మొత్తం కూడా ఎగిరిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పుడే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా మొత్తం అక్కడ చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ ఆ డీజీ కూడా చేరుకొని ఈ యొక్క రెండు వెహికల్స్ని అటు బస్సు తీవ్రతను దీని కూడా ఈ యొక్క తీవ్రతను కూడా మొత్తం కూడా పరిశీలన చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది అనే కోణం లోపల కూడా చూసుకోవచ్చు మనం. ఆ యొక్క డ్రైవర్ మొత్తం కూడా మొత్తం అయితే అక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది. అయితే ఈ యొక్క దాని స్టామినా చూడొచ్చు ఎంత లావు, అది మొత్తం ఎంత గట్టిగా ఉందో. అయితే ఆ దాంట్లో ఉండేటటువంటి దానికి వెనుక దానికి ఏం కాలేదు. అయితే ముందరిది మాత్రమే ఇంజన్ రూపంలో ఉండేటటువంటి మాత్రమే డ్యామేజ్ అయింది. అంటే అది ఎంత తీవ్రతతో ఎంత వేగంతో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక దాంట్లో లోడ్ ఉంది కాబట్టి లోడ్తో బయలుదేరింది కాబట్టి ఈ యొక్క లోడ్ కారణంగానే అదే ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. అదేవిధంగా దాని స్పీడ్ కూడా అయితే చూసుకోవచ్చు. దీని ఎంత మొత్తంలో ఎంత తీవ్రతతోని ఇక్కడ కొట్టడం జరిగింది అంటే ఎంత దీని ఈ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్ ఉందో తెలుసుకోవచ్చు. డ్రైవర్ సీట్ కూడా చూస్తున్నాం మనం. మొత్తంలో కూడా తునాతునకలైనటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఇటు డ్రైవర్ సీట్ ఏదైతే ఉంటుందో ఈ డ్రైవర్ సీట్తో పాటు అటు ఉన్నటువంటి ఆ డ్రైవర్ సీట్ ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు ఎంత డ్యామేజ్ అయిపోయిందో మనం చూస్తున్నాం. డ్రైవర్ సీట్ ఇది ఇక్కడ డ్రైవర్ మొత్తం కూడా డ్రైవర్ సీట్ ఇక్కడ కూర్చోవలసిన డ్రైవర్ మొత్తం అంటే ఎంత తీవ్రతతోని ఇది ఎంత వేగంతో వచ్చిందో మనకు తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక ఏం దీని ఇంత అంటే వేగం కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క తీవ్రతని బట్టే దీని వేగం కూడా నిర్ణయించవచ్చు. అయితే ఉదయం ఏదైతే లోడ్ లారీలు ఉంటాయో ఈ యొక్క లోడ్ లారీలు అన్నీ కూడా ఉదయం 5 గంటల నుండి 8 గంటల లోపలనే సిటీ దాటాలి, లేదంటే సిటీలోకి ఎంటర్ కావాలి. ఆ ఉద్దేశంతోనే అయితే మొత్తం కంటిన్యూగా ఈ విధంగా ఫాస్ట్ వస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎలాంటి లైసెన్స్ లేకుండా కూడా కొన్ని నడిపిస్తుంటారు. అదేవిధంగా క్రషెస్ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఇటు వికారాబాద్ జిల్లాలో కానీ ఇటు రంగారెడ్డి జిల్లాలో కానీ ఈ యొక్క క్రషెస్ మిషన్ కూడా అయితే ఇష్టానుసారంగా క్రషెస్ మిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే మొత్తం కూడా అయితే ఈ విధంగా మొత్తం వేగంగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎర్రమట్టిని తరలించే లారీలు కూడా ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాయి రోడ్ల పైన. ఇలాంటి మొత్తం కూడా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు దీని పరిస్థితి చూసుకుంటే కనుక మొత్తం చూసుకోవచ్చు. అదే ఇది ఇక్కడ బాడీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు ఎంత గట్టిగా ఉందో. ఇది ఓన్లీ దానికి ఉండేటటువంటి ఆ యొక్క బాడీకి మాత్రమే బ్యాక్ సైడ్ ఎలాంటి అయితే దానికి ఇబ్బంది కలగలేదు. అంటే ఇది ఎంత గట్టిగా ఉందో, దీని తీవ్రత ఎంత గట్టిగా ఉందో చూసుకోవచ్చు. అంత బస్సు మొత్తం కూడా అంటే బస్సు కూడా మొత్తం కూడా దాని స్థాయికి దాని కెపాసిటీకి మించి వస్తున్నారు. మొత్తం 70 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫైర్ సేఫ్టీ డీజీ కూడా రావడం జరిగింది. దీని తీవ్రతను పరిశీలించడం జరిగింది. అయితే బస్సులో ఉండవలసింది 56 మంది కంటే ఎక్కువగా ఉండొద్దు. ఇటు 36 మంది కానీ 56 మంది కానీ ఉంటారు. 56 కంటే మించి ఉన్నారు. అయితే 70 మంది ఉన్నారు కాబట్టి ఆ బస్సు కూడా మొత్తం కూడా అంత స్లోగా కూడా ఉండదు. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సుల 60 బస్సుకు లాక్ కూడా ఉంటుంది. ఎక్కువ స్పీడ్ ఉండకుండా 80, 60, 80 ఉండేటట్టుగా కూడా స్పీడ్ లాక్ చేస్తారు. అయితే అది లాక్ దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళేందుకు అవకాశం కూడా ఉండదు. కాబట్టి చూసుకోవచ్చు ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎవరి నిర్లక్ష్యం అయినా పర్లేదు కానీ 25 ప్రాణాలు మొత్తం కూడా అయితే మొత్తం అయితే బలికున్నదని తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ అయితే స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు ఈ యొక్క రోడ్డు డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ నుంచే సీఎం వెళ్తూ ఉంటారు, ఇక్కడ నుంచే మంత్రులు వెళ్తుంటారు. సీఎం సొంత జిల్లా కూడా ఇదే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొత్తం టోటల్గా ఇక్కడ మొత్తం కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా చెప్తూ ఉన్నారు. అయితే అధికారులు కూడా చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను కూడా మొత్తం కూడా కంటిన్యూ చేస్తున్నారు. ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనే కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. అధికారులు కూడా చేరుకున్నారు. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇక్కడ చేరుకోలేదంటూ స్థానికులు కూడా మండిపడుతున్నారు. మనం చూస్తున్నాం
అయితే ఏమైనా దాని తీవ్రతను కూడా గమనించవచ్చు. ఎలాంటి అయితే దాని యొక్క యాక్సిడెంట్ని చూస్తే కనుక దాని ఆ తీవ్రతను మనము క్షుణ్ణంగా తెలుస్తుంది. ఎంత స్పీడ్తోని ఉంది అనే కోణం లోపల మనం దర్యాప్తు చేయొచ్చు. చూసుకుంటే కనుక చూడవచ్చు ఎంత ఇది మనం చేతుండి కూడా దీన్ని పోల్డ్ చేయడానికి రావట్లేదు. అంటే ఇంత గట్టిగా ఉన్నటువంటి ఇది ఎంత స్పీడ్తోని గుద్దుకుంటే కనుక అయితే దానికి ఉన్నటువంటి ఇక ఏదైతే బస్సుకు ఉన్నటువంటి ఇప్పుడు ఆర్టీసీ ఆ బస్సుని చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చూసుకోవచ్చు ఇదే DCM. అయితే ఇక్కడ కొద్దిగా మూల మలుపు ఉంటుంది. మనం చూసుకుంటే కనుక విజువల్లో అయితే కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా రోడ్డుకి ఇరువైపులా ఈ విధంగా చెట్లు ఉంటాయి. ఈ విధంగా చెట్లు ఉండడం వలన కూడా రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా రోడ్లను తొలగించాలంటూ కూడా స్థానికులు కూడా చెప్తున్నటువంటి దృశ్యం. ఆర్టీసీ బస్సు తీవ్రతను కూడా చూడవచ్చు. ఏ విధంగా డ్యామేజ్ అయినటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అయితే అక్కడ ఉన్నటువంటి మూల ఏదైతే ఉందో మనం చూస్తున్న టర్నింగ్ ఉంది, క్రాస్ ఉంది. అయితే విజువల్లో పైన ఆ చెట్లు ఎక్కడైతే కనబడుతున్నాయో మనకు విజువల్లో ఆ చెట్లని మొత్తం టోల్గా కూడా అయితే ఈ క్రమం లోపలనే అక్కడ నుండి వచ్చే క్రమం లోపలనే మొత్తం టోల్గా కూడా ఈ విధంగా జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. అక్కడ మళ్ళీ చెట్లను ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లను అన్నింటి కూడా తొలగించాలి అంటూ కూడా స్థానికుల నుండి వస్తున్నటువంటి విమర్శలుగా కూడా చెప్తూ ఉన్నాము. దీనికి పొల్యూషన్ కంట్రోల్ కూడా అయితే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కూడా ఈ అయితే అభ్యంతరాలు చెప్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే అధికారుల నుండి కూడా స్పష్టమైన అయితే నిర్ణయాలు కూడా రావాల్సి ఉంది. చూసుకుంటున్నాం మనం మొత్తం టోల్గా చూసుకుంటే కనుక మొత్తం చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఏదైతే ఆ వెహికల్ ఫాస్ట్గా వచ్చిన క్రమం చూసుకుంటే కనుక ఈ ప్రమాదానికి మొత్తం టోల్గా కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. బస్సు ఆ యొక్క ప్రమాదం జరగకుండా ముందు 5 గంటలకు తాండూరు నుంచి బయలుదేరినటువంటి బస్సులో మొత్తం టోల్గా కూడా 80 మందికి అయితే 70 మందికి పైగా ఉన్నారు. 70 మంది ఉన్న క్రమం లోపల ఈ బస్సు వస్తున్న క్రమంలో 6 గంటల 30 నిమిషాలకు ఈ యాక్సిడెంట్ జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. గతంలో మన తిరుపతి బ్రిడ్జ్ దగ్గర నుండి అక్కడ నుండి RMS మొదలు పెడితే బీజాపూర్ రోడ్ వరకు ఈ రోడ్ వైడింగ్ చేయాలని, రోడ్ నేషనలైజ్ చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టిండు. సగం రోడ్ మన్నెగూడ నుండి అక్కడ వరకు రోడ్ కంప్లీట్ అయిపోయింది. మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడం. ఈరోజు మోయినాబాద్ వరకు కూడా అప్పుడు నేనున్నప్పుడు చేయించింది, డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేయించింది. అక్కడ నుండి మొత్తం చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనే టెన్షన్తో కేసీఆర్ గారు అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నందినోక్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది, ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుషాన్ ఉంది, ఆ అమ్మాయి MBA చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. ఇప్పుడు హైవే మొదలుపెట్టింది కానీ ఆల్రెడీ మేము చెప్పినాము ఎక్కడైతే మర్రి చెట్లు అక్కడ మొదలు పెట్టామంటే ఇప్పుడు చివరి సుట్ అయింది, అసిస్టెంట్ సుట్ అయింది, ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు 1.5 years అవుతుంది. కానీ ఇది కేవలం ఆ డ్రైవర్ పాత్ర కాదు, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర. అసలు నేను కొత్త ఎవరు కూడా ఆ శివాలయం చూసిన వాళ్ళకు నిద్ర కూడా పట్టదు 10 రోజులు. ఇక్కడ బయట వచ్చి చూస్తే ఆ దుఃఖం చూస్తున్నారు, ఆ ఎదుపు చూస్తున్నారు. కొంతమంది అయితే షాక్ అయింది, వచ్చి మాట్లాడలేదు. ఇంకా అందరు కూడా చనిపోయిన పిల్లలు తండ్రులు ఇంకా రాలేదు, ఇంకొస్తున్నారు. సీరియస్ కొంతమంది ఉండు, వాళ్ళన్న కనీసం బచాయించుకుంటేమో. 13 మంది మహిళలు, ఒక పసి పాప మహిళలు, తర్వాత ఇంకా 5-6 మంది మొదలు చనిపోయింది. దీని వెనుక డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ, ఆ కంకర్ లారీ డ్రైవర్ నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఎంతోమంది పాత్ర కూడా. చూసుకుంటే కనుక ఇదే మెయిన్ కారణం. అయితే ఆ చెట్లు కూడా ఆ రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడం కూడా ప్రధాన కారణం అంటున్నారు. ఆ చెట్లను తొలగించాలి, ఆ చెట్ల వలన కూడా
అనేక ఇబ్బందులకు గురవుతున్నాం, అనేక యాక్సిడెంట్లకు గురవుతున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్థానికులు కూడా మండిపడుతున్నారు. మనం చూస్తే కనుక మొత్తం తొలిగా రోడ్డుకి ఇరువైపులా ఇటు చెవెళ్ళ దాటిన తర్వాత చెవెళ్ళ నుండి మొత్తం టోటల్ గా చూసుకుంటే వికారాబాద్ వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడం కూడా ఒక ప్రధాన కారణం అంటున్నారు. ఇది నేషనల్ హైవే మొత్తం కూడా నేషనల్ హైవేకి సంబంధించి 4 రోడ్ల అయితే 4 వాహనాలు వెళ్లే విధంగా రోడ్డు ఉండాలి. కానీ ఆ రోడ్ ని చూసుకుంటే మనం ఎంత గుంతలమయంగా ఉన్నటువంటి ఆ రోడ్ ని కూడా చూస్తున్నాం. మొత్తం తొలగా సిచ్యువేషన్ ఒక 10-15 సంవత్సరాల నుండి కూడా ఇది అయితే రోడ్ మొత్తం కూడా డెవలప్మెంట్ కి కూడా నోచుకుంటలేదని కూడా చెప్తున్నారు. చూస్తూ ఎన్ని అయితే గుంతలమయమైనటువంటి రోడ్ ను కూడా మనం చూస్తున్నాం. ఇది మొత్తం తొలగా చూసుకుంటే కనుక దీన్ని మొత్తం ఈ యొక్క నేషనల్ హైవే పైన ఇలాంటి గుంతలు ఉండడం వలన కూడా ఫాస్ట్ గా వచ్చేటటువంటి వాళ్ళు కామన్ గా అయితే మొత్తంలో కూడా చూసుకుంటే కనుక కామన్ లా ఉండే వాళ్ళు మొత్తంలో కూడా దీని పైనుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అయితే మొత్తం కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం దానికి తెలియక స్థానికులకు మాత్రం ఎక్కడ గుంతలు ఉంటాయో తెలిసే అవకాశాలు ఉంటున్నాయి. అయితే ఆ విధంగా అంత పెద్ద గుంత పడడం కూడా మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అయితే రోడ్డు కూడా చూడొచ్చు చిన్నగా డివైడ్ లేకుండా కూడా ఈ రోడ్డు ఉంటుంది. కాబట్టి ఈ దాని నుంచి ప్రయాణాలు కొనసాగించే విధంలో మొత్తం కూడా రాత్రిలో రావాలంటే కూడా మరి విపరీతంగా యాక్సిడెంట్లకు గురవుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ నుండి చూడొచ్చు మనం. అయితే రోడ్డుకు ఇరువైపులా అయితే ఈ విధంగా చెట్లు ఉంటాయి. మనం ఇంకా విజువల్ లో చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అక్కడ చెట్లు ఉండడం వలన కూడా యాక్సిడెంట్లకు కారణం అవుతుంది. మలుపులు ఉన్న దగ్గర కూడా కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి. అదే 30 స్పీడ్ మీద వెళ్ళాలి అంటూ కూడా చెప్తూ ఉన్న క్రమంలో కూడా చూసుకోవచ్చు. ఎంత మెయిన్ ప్రధాన కారణమే ఇది రోడ్ అయితే ఇక రోడ్ డెవలప్మెంట్ చేయకపోవడమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ చెట్లను కూడా తొలగించాలి అంటే ఇటు అధికారులు చెప్తున్న ప్రకారం చూసుకుంటే కనుక పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ రోడ్ల మొత్తం చెట్లను చూసుకోవచ్చు. ఆ విధంగా ఎక్కడ చూస్తే కనుక చెట్లను చూస్తే మనం చూసుకోవచ్చు ఏ విధంగా రోడ్డుకి ఇరువైపులా ఆ చెట్లు కూడా ఉన్నాయి. కాబట్టి అవి రోడ్ పైకి వచ్చేసాయి, మొత్తం రోడ్ పైకి వచ్చాయి. అయితే వెనుకొచ్చే వాహనాలు కూడా కనబడవు. ఇప్పుడు అసలే చలికాలం కాబట్టి చలికాలంలో ఆ మంచు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ మంచు ఉన్న ప్రాంతం సమయం లోపల ఈ రోడ్ల మీద చాలా అయితే మొత్తం యాక్సిడెంట్లు కూడా జరిగాయి అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. యాక్సిడెంట్లు కూడా గురయ్యాయి. గతంలో చూసుకుంటే కనుక అయితే 6 నెలల క్రితమే ఇదే రోడ్లో వెనకాల ఉండేటటువంటి ఒక విలేజ్ దగ్గర మొత్తం కూరగాయలు అమ్ముతున్న క్రమం లోపల కూడా ఒక లారీ ఆ యొక్క కూరగాయలు అమ్మే వాళ్ళ పైకి దూసుకొని వెళ్ళడం కూడా గతంలో సిచ్యువేషన్ ని మనం చూసాం. టోటల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఈ విధంగా చెట్లను కూడా ఇక నుంచి తొలగించాలి అంటూ కూడా చెప్తున్నారు స్థానికులు. ఆ విధంగా చెట్లు ఉండడం వలన అసలే చలికాలం కాబట్టి ఈ చెట్లు ఉండడం వలన ఆ యొక్క మొత్తం తేమ వలన మొత్తం కనబడకుండా పోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ విధంగా డ్రైవర్ అక్కడి నుంచి వచ్చేది కూడా కనబడకుండా ఆ రోడ్డు చూసుకోవచ్చు మనం. చిన్నగా ఇరుకుగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే రోడ్ల పైన గుంతలు కూడా చూసుకోవచ్చు. ఇది అయితే మొత్తం కూడా నేషనల్ హైవే. అయితే ఈ యొక్క హైవేలో మొత్తం కూడా గుంతలమైనట్టు సరిగా రోడ్ లేకపోవడం, డౌన్ ఉండడం, మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క రోడ్డు మెయింటెనెన్స్ కూడా లేకపోవడం, రోడ్డు అయితే ఈ యొక్క రోడ్డు విస్తరణ చేయాలి. విస్తరణకు కూడా నోచుకోలేకపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ రోడ్డు ఇదే విధంగా కొనసాగుతుంది అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో చూసుకోవచ్చు మనం అక్కడ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను మెయిన్ గా ఆ చెట్లను మొత్తం రోడ్ తొలగించాలి. అయితే అక్కడ నుంచి ఆ చెట్ల కారణంగా వాహనాలు మొత్తం తొలగా చూసుకుంటే కనుక ముందుకు రావడం జరుగుతుంది. అక్కడ వాహనాలు ఇక్కడ వాహనాలు స్పీడ్ ఉంటే ఆ యొక్క స్పీడ్ కంట్రోల్ కాకుండా మొత్తం తొలగా కూడా ఆ ఇబ్బందులకు గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం. రోడ్డు మెయిన్ గా చూసుకుంటే కనుక ఆ రోడ్డుకు ఉన్నటువంటి ఇరువైపులా ఉన్నటువంటి ఆ చెట్లను తొలగించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రోడ్ల పైన ఉన్నటువంటి ఏవైతే గుంతలమయంగా ఉన్నటువంటి ఈ యొక్క గుంతలు ఉన్నాయో వాటిని కూడా తొలగించాలి. వాటిని కూడా మొత్తం కూడా చూసుకోవచ్చు. రోడ్ ఎంత ఉంది, అదే గుంతలు చూసుకోవచ్చు. ఏ విధంగా గుంతలమయమైనటువంటి రోడ్ని మనం చూస్తున్నాం. ఈ విధంగానే కాకుండా ఇంకా ఆ రోడ్ నుంచి ఎక్కడ పోయినా కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా డౌన్ ఉండడం వలన అక్కడ వెహికల్ గిట వచ్చిందంటే మాత్రం ఏ విధంగా స్పీడ్ అవుతుందో కూడా మనం చూడొచ్చు. అదే వర్షం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తంలో ఇక్కడ నీళ్లు నిలబడతాయి. ఇక్కడ గుంత ఉంది కూడా తెలియకుండా అదే చిన్న వెహికల్స్ అయితే మాత్రం మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. చూసుకోవచ్చు మనం. మొత్తం కూడా
ఆ యొక్క చెట్లు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను కూడా తొలగించాలి అంటూ వాహనాలు వస్తున్నప్పుడు చూసుకోవచ్చు మనం. రోడ్ సైడ్ గా నిలబడినటువంటి వాహనాలతో ఈ యొక్క రోడ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు మనం. అంటే ఏ విధంగా వాహనాలు రోడ్ సైడ్ లో నిలబడిన వాహనాలను కూడా చూసుకోవచ్చు మనం. ఈ యొక్క రోడ్ ఎంత ఉందో, ఒక ఆర్టీసీ బస్సు పోతుంటే మాత్రం ఇంకొక వెహికల్ పోవడానికి ఆ ప్లేస్ లేకుండా ఉంటుంది. చూసుకోవచ్చు ఆ వెహికల్ వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఇదంతా కూడా ఈ విధంగా ఉంటుంది అంటూ కూడా